శాలెం గారు అంతే, వీళ్ళు ఆలస్యం అయితే ఆయన వచ్చి కూర్చుంటాడు. చక్కని తలాంతులు దేవుడు ఇచ్చాడు, మంచిది. వినండి నా మాట ఒకసారి ప్రియ దేవుని పిల్లరా. దేవుడు సర్వాధికారి. ఆయన మందిరములో బల ప్రభావాలు ఉన్నాయి, ఘనత ప్రభావములు బల సౌందర్యాలు ఉన్నాయని చెప్పారు. ఆయన ఆలయంలో చేరి మొరపెడితే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థనా వీరుల సహవాసం వారు ప్రార్థిస్తున్నారు, మీరు కూడా కలిసి ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. మీకు మీరుగా ప్రార్థన చేయండి, తప్పకుండా దేవుడు కార్యాలు చేస్తాడు. బలహీన పాదాలు కలిగిన వాడు బలపడ్డాడు. ఎప్పుడు? వాక్యాన్ని వినినప్పుడు. ఎట్లా? విశ్వాసంతో, ఆసక్తితో, తేరి చూస్తూ. కొంతమంది వింటారు ఎట్లా? కళ్ళు మూసుకొని నిద్రపోతా, ఎప్పుడైపోద్దా పోదామని. అటునుంచి వాసనలు వచ్చేస్తూ ఉంటాయి, అటునుంచి సాంబారు వాసన, పచ్చటి వాసన వస్తుంటే, అప్పడాలు వేపిన వాసన వస్తుంటే, నాకు రాలే అవన్నీ వచ్చాయి అనుకుంటున్నా. అట్లాంటి అక్కడ కిటికీల దగ్గరికి వచ్చినాయి అనుకో, ఎప్పుడైపోద్దా ఎప్పుడు పోదామా అని చూస్తుంటారు. అట్లాగైతే బలం పొందలేము. కింద భోజనాలు చేస్తున్నా పేతురు భక్తుడు పైన యొప్పేలో చర్మకారుడి ఇంట ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దైవ దర్శనాన్ని చూశాడే. కింద వంటలు, ఘమఘమ వాసనలు, కింద నుంచి పైకే కదా గాలిపోయేది. పేతురుకు బాగా తగులుద్ది, కానీ ఈ వాసన ఆయన్ని డిస్టర్బ్ చేయట్లా. ఏం చేస్తున్నాడు? దేవుని దర్శనం చూస్తున్నాడు. కొర్నేలు దగ్గరికి వెళ్ళాలి, అన్యులకు సువార్త ప్రకటించాలి. అందుకని దేవుడు ఆయన్ను బలపరుస్తున్నాడు, సత్యం బోధిస్తున్నాడు, తన మనసును విప్పి చెబుతున్నాడు. అందుకే ఆకలి అయినా, వంట ఆలస్యమైనా, ఘమఘమ వాసనలు వస్తున్నా పేతురు దాన్ని పట్టించుకోకుండా దేవునితో మాట్లాడుతున్నాడు. ఈలోపు వారు వచ్చారు, వారితో కలిసి వెళ్ళాడు. ఇటలీలో గొప్ప సువార్త ప్రారంభమయ్యింది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. నా ప్రియ దేవుని పిల్లరా, ఆసక్తితో దేవుని మాటలు వినాలి. పనులన్నీ తర్వాత, భోజనం తర్వాత. ఎప్పుడు తినే భోజనమే, ఎప్పుడు మేము రాము కదా, అప్పుడప్పుడు వస్తాం. అందుకని అవకాశం దొరికినప్పుడే శ్రద్ధగా విని ప్రార్థన చేస్తే మన బలహీనతలన్నీ పోయి మనం బలవంతులం అవుతాం. వాడికి కాళ్ళల్లో ఉంది బలహీనత, మనకి ఎక్కడుందో, ఏ సెక్టార్లో ఉందో బలహీనత, ఆ బలహీనతలను చూసుకొని ప్రభువుకు ప్రార్థన చేస్తే తప్పక ఆయన మనలను బలపరుస్తాడు. ఇలా అద్భుతం జరిగింది. వాళ్ళు ఎగిరి గంతులేస్తున్నారు. వాడు కాబట్టి వీళ్ళేమనుకున్నారనంటే నరులే దేవతల రూపాన్ని ధరించి వచ్చారేమో అనుకున్నారట. అనుకొని వారు ఏం చేశారో మనము చూద్దాము. చూడండి 12వ వచనం. దేవతలు మనుషుల రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలేస్తున్నారట. అర్థమైందా? నరులే దేవతలు కాదు, దేవతలే నరుల రూపం దాల్చి మన మధ్యకు వచ్చారు. లేకపోతే ఇలాంటి అద్భుతం ఎందుకు జరిగిద్ది? వీళ్ళు మనుషులు అనుకుంటున్నారా? కాదు, దేవతలే మానవ రూపం ధరించి వచ్చి చేస్తే తప్ప ఈ పని జరగదు అంటున్నారు. అందుకని వీరికి వాళ్ళ దేవతల పేరు పెట్టి ప్రధాన పూజారులు వచ్చి పూదండలు తెచ్చి, పశువులను తెచ్చి, బలర్పించి పెద్ద ఉత్సవం చేద్దాం అనుకుంటున్నారట. భుజాల మీద ఊరేగిద్దాం, దేవతలను ఊరేగించినట్లని. మనకే అవకాశం వస్తే ఏం చేస్తామో ఆలోచించండి ఒకసారి. నేను పౌలు బర్నబాల ప్లేస్లో ఉన్నాం. ఒక బలహీన పాదాలు కలిగిన వాడు అద్భుతంగా లెగిసి నిలబడి గంతులేస్తున్నాడు. అందరూ మనలని దేవుళ్ళు ఏకంగా దేవుళ్లే మానవ రూపాలు ఎత్తి వచ్చారు అంటూ బలులు, పూదండలు, ఊరేగింపులు, డప్పులు సిద్ధం చేస్తున్నారు. గుంపులన్నీ వచ్చినాయి. ఏం చేస్తాం? భుజాల మీద ఎక్కి అవునవును మా వల్లే జరిగింది, నాకు దేవతల ప్లేస్ ఇచ్చారా, నాకు దేవుళ్ళ ప్లేస్ ఇచ్చారా? నిజమే, దేవుడు కూడా అన్నాడు మీరు దైవములని, పూజ చేయండి, దండలేయండి, ఊరేగించండి. ఇప్పుడు చాలామంది ఊరేగింపులకి, దండలకి, పూలకి బానిసలైపోవట్లా, దేవుని మహిమను దొంగిలించట్లా, వాళ్ళే దేవుళ్ళు అయిపోవట్లా. అవ్వబాకండి. ఎప్పుడు మనము దేవుళ్ళం కాదు, దేవుని మహిమను దొంగిలించకూడదు. పౌలు బర్నబాలు మనకు మాదిరి. వాళ్ళు వెళ్ళిపోయి అయ్యలారా మీరు ఏం చేస్తున్నారు? మీకు అర్థమవుతుంది అసలు? చొచ్చుకొని వెళ్ళి జనాల్లోకి ఏం చేయబోతున్నారు? ఈ దండలేంటి, ఆ దూడలేంటి, ఈ బలులేంటి, ఆ ఊరేగింపులేంటి, ఈ ఉత్సవం ఏమిటి? ఆపండి. మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం కలిగిన నరులమే. వీఆర్ నాట్ గాడ్స్. మేమేం ఇన్కార్నేషన్ కాదు, మేము మనుషులమే బాబు. దేవుడు మా నోట పెట్టిన వాక్కు మీకు ప్రకటిస్తూ ఉంటే ఆ వాక్కు ఇతన్ని స్వస్థపరిచింది. దేవుని తట్టు తిరగండి అన్నాడు. మన తట్టు తిప్పుకోకూడదు మనుషుల్ని, మనం దేవుని తట్టు తిప్పాలి. ఏదైనా చేయగలిగిన వాడు దేవుడే. అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయిస్తున్నారు?
మీ దండం పెడతాం బాబు, చేయబాకండి బాబు, ఇలాగా మా తట్టు తిరిగి మమ్మల్ని ఊరేగించబాకండి బాబు, మా దేవుణ్ణి ఆరాధించండి, మన దేవుణ్ణి ఆరాధించండి అంటూ దేవుడు ఏం చేస్తున్నాడో చెప్పాడు. అద్భుతమైన మాట. ఆయన ఆకాశమును భూమిని చదవండి 15వ వచనం. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గతకాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చెయ్యలేదని బిగ్గరగా చెప్పిరి. వారు ఇలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుటకు బహు ప్రయాసమాయను. మహిమ మనకు రాకూడదు. 115వ కీర్తన. ఎవరైనా ఫాదర్ హయ్యర్ గారు మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆయన పోలేపల్లి అనే ప్రాంతానికి వెళ్ళి కాలికి గజ్జెలు కట్టుకొని గిటారా వాయిస్తూ ఆ వీధుల్లో తిరిగి ప్రజలందరినీ పోగు చేసి చెప్పిన మొట్టమొదటి వాక్యం 115వ కీర్తనట. అందులో మాకు కాదు యెహోవా మాకు కాదు, నీకే నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లుగాక. మనమున్నది దేవుణ్ణి మహిమపరచటానికి, మనమున్నది దేవుణ్ణి ఘనపరచటానికి, మనమున్నది ప్రజలను దేవుని దగ్గరికి నడిపించటానికి. బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా తనను వెంబడించు శిష్యులతో చెప్పాడు, నేను కాదు, నాకంటే యోగ్యుడు ఆయన చెప్పుల వారు విప్పటానికి నేను తగను. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయన. మీరు వెళ్ళండి, ఆయన మీకు పాపక్షమాపణనిస్తాడు. నేను నీళ్ళల్లో ఇస్తున్నా, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో మీకు బాప్తిస్మం ఇస్తాడు. ఆయనను వెంబడించండి అన్నాడు. ఆయన్ను వెంబడించి వారు లోకాన్నే ప్రభు తట్టు తిప్పారు, లోకాన్ని రక్షించారు. ఆ క్రమంలో మన పితరులు రక్షించబడ్డారు, మన తండ్రులు రక్షించబడ్డారు, మనము రక్షించబడ్డాం. కానీ ఎందుకో ప్రభువును వెంబడించడంలో ఈ తరం ఓడిపోయింది. మనుషుల్ని వెంబడిస్తున్నారు, సిద్ధాంతాలను వెంబడిస్తున్నారు. ప్రాణమర్పించిన ప్రభువును వెంబడించడంలో ఎందుకో ఓడిపోయారు. ఆయన్ను మహిమపరచడంలో ఘనపరచడంలో ఎక్కడో ఓడిపోయారు. గుంపులు ఎక్కువైపోయినాయి, కానీ దేవుని శక్తి మనలో బయలుపరచబడట్లేదు. అందుకే అంత్య దినాల్లో మీ మీద నా ఆత్మను కృమ్మరిస్తానన్నాడు ప్రభు. ఆయన ఆత్మను మనం పొందుకొని యోహాన్లాగా పనిచేయాలి, పౌలు బర్నబాలలాగా మనం పనిచేయాలి, ప్రభు తట్టు ప్రజలను నడిపించాలి. మట్టికి పోయే దేహాలు ఇవన్నీ, మహిమ కలిగిన వాడు దేవుడు అక్కడే. ఇక్కడ దేవుణ్ణి మనం మహిమపరిస్తే పరలోకంలో నిత్య మహిమను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ మనల్ని మనం మహిమపరుచుకుంటే దేవుని మహిమలో కాదు కదా, నిత్య నాశనంలో మనం కళ్ళు తెరవవలసి వస్తుంది. ఇంత గొప్ప పని జరిగితే నాకు ఇచ్చిన 5 నిమిషాలు కూడా ఎక్స్ట్రా పీరియడ్ అయిపోయింది. కంటిన్యూషన్ అన్నం తినొచ్చి నాకు చేస్తానే, సరేనా? ఇప్పటికి మానేస్తా, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. మళ్ళీ ఇప్పుడు టయానికి ముగించకపోతే మళ్ళీ నన్ను పిలవరేమోనని. ఏమయ్యా? సంతోషం. మీకు కోపం రాకుండా ఉండడానికి మీ కళ్ళు చూసి ముగించాల్సిన అవసరం నాకుంది. కానీ మీ కళ్ళన్నీ కోరుకుంటున్నాయి వాక్యం చెప్పమని కదూ. ఆ కళ్ళల్లో కోరిక చేతుల్లో చూపించండి ఒకసారి. ఊరకనే ఎత్తితే ఉంచుతాడు అనుకోబాకండి. సంతోషం. ఆడోళ్ళు చాలామంది ఎత్తారు కానీ మగవాళ్ళు ఎత్తలా, సగం మంది. అందుకని మీరు వెళ్ళి భోజనం చేసి రండి. నా బాధ ఏంటంటే ఫస్ట్ సెషన్లో ఉన్నంతమంది సెకండ్ సెషన్లో ఉండరు. అదేదో తినటానికే వచ్చినట్టు తిని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక్క పూట ఉన్నాంలే, రెండో పూట ఏముంటామని. తినిన తర్వాత అయ్యగారికి ముఖం చూపించి పాంప్లెట్ ఇచ్చి మరీ పిలిచాడు కాబట్టి వచ్చాము, చాలా పనులు బిజీగా ఉన్నాయి కాబట్టి తిని వెళ్ళిపోతామనేవారు, తిని రెస్ట్ తీసుకోవాలనేవారు, తిని మందులు వేసుకోవాలనేవారు చాలా మంది ఉంటారు. అందుకని వెళ్ళిపోతారేమోనన్న బాధ. అయినా ఏమీ చేయలేం, మీ ఆకలిని అధిగమించలేం. కాబట్టి మీరు వెళ్ళి తిని రండి. ఎవరు వెళ్ళొద్దని కోరుకుంటున్నా, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయిస్తున్నారు అని అడిగాడే. ఆ వాక్యాన్ని అనుసరించి నీకేమొచ్చింది అని దేవుడు అడిగిన మాట వరకు పిల్లలను, యవనస్తులను, పెద్దలను, సేవకులను అందరినీ ఉద్దేశించి దేవుడు అనుమతిస్తే సాయంత్రం మరలా మీతో మాట్లాడతాను. అందుకని